అద్భుతంగా ఆడిన డిప్యూటీ స్పీకర్ గారి టీం గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో చాలా స్ఫూర్తిదాయకంగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారు ఆడారు. బాడీ లోపల చాలా గాయాలయ్యాయి, బయట చాలా గాయాలయ్యాయి. కానీ ఇంటికెళ్ళి శ్రీకాంత్ గారు రేపు మళ్ళీ ఆడతాం మరి. అయితే లేదు, ఏదేమైనప్పటికీ ఇది క్రీడా స్ఫూర్తిని రగిలించే మ్యాచ్ కాబట్టి చాలా ఈ మ్యాచ్ సీరియస్ మ్యాచ్ కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్. రవి గారు ఇది కాదు, ఇది చాలా స్పోర్టివ్గా విజయ్ కుమార్ గారు కూడా ఆయన ఎంత తొండాడదామన్నా మనిషిలో మార్పు వచ్చి మంచి మనిషిగా మారి మాకు నిజమైన విజయాన్ని అందజేసినందుకు మాకొచ్చిన ఈ విజయాన్ని ఓడిపోయిన విజయ్ కుమార్ కి అంకితం చేస్తున్నాం. ఈ విజయం ధన్యవాదాలు. ఈ విజయం రవి నాయుడుది. శాప్ ఎంపైర్లీ అందరిది, లైన్ ఎంపైర్లది రవి నాయుడుది. స్పీకర్ గారు కాబట్టి ఇవన్నీ పంపిస్తారని బెదిరించేసి ఎంపైర్లను మొత్తం ఆయన కబందాస్తాల్లో పెట్టుకొని జేసీబీ మమ్మల్ని అమాయకులు చేసి వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు కదా, నేను వచ్చినప్పుడల్లా పట్టుకున్నారు. ఇంకేం మాట్లాడు కాదండి, టైమింగ్ మోసమే, పాయింట్ ఎక్కించేది మోసమే కాదు. ముట్టుకుంటే కింద అలా ముట్టుకుంటే కింద పెంచినారు. ఈ మ్యాచ్ ఫ్రెండ్లీ మ్యాచ్, రేపు సీరియస్ మ్యాచ్ ఆడుకుందాం అంతే కావాలంటే. అంటే ఇంత సామరస్యంగా ఒక కబడ్డీ మ్యాచ్. నెక్స్ట్ టీం ఎవరున్నారు? నెక్స్ట్ టీం ఎక్కడ? నెక్స్ట్ టీం ఎక్కడున్నారు? రెడీ చేసుకోండి. లేదన్నా లైన్ అప్, అందరం లైన్ అప్ అవ్వండి. ఎవరైతే కబడ్డీ ఆడాలనుకుంటున్నారు అది ఎంత ఆడినా కూడా ఇలా మేము కలిసిమెలిసి ఉంటాం. పాయింట్ ఆబా కేసు ఇది అన్న. దీని మీద సభా కమిటీ వేద్దామా? రిజిస్ట్రేషన్ కమిటీ వేసి ఈ లైవ్ మళ్ళా చూస్తాం. దీని మీద చర్యలు తీసుకుంటాం. అన్నిటికన్నా మా కామినేని శ్రీనివాస్ గారు, రఘురామకృష్ణ గారు, త్రిపులార్ గారు లాస్ట్ క్యాచ్ పెట్టారు చూడండి. ఒక్కసారి మా యూత్ కూడా ఏమీ చేయలేకపోయాం. కామినేని గారు ఆ వయసులో కూడా ఆయన పట్టిన పట్టు, ఆయన ఇంటి పేరును సాధకం చేసుకున్నారు. కామినేని గారు రైడ్ బాగా ఆడారు, నేను కాదన్న. దానికన్నా ముందు మొత్తం మీరు అవుట్ అయిపోయారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే, మాకు అర్థమైంది, మాకు మొత్తం అర్థమైంది. రవి నాయుడు అండ్ టీం మొత్తం కలిపి అది చేసి